అందరికీ నమస్కారం. జై భీమ్. మీ అందరికీ తెలుసు, మన అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున ఏ రోజును కూడా సోషల్ ఈవిల్స్ కి వ్యతిరేకంగానే మనం పోరాడతాం తప్ప వాటిని మనం సమర్థించం. దళితవాడల్లో బెల్ట్ షాపులను మనం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా దళితవాడల్లో ఉండాల్సింది పాఠశాల కానీ పానశాల కాదు అనేటువంటి ఉద్యమం మనం చేపట్టబోతున్నాం. అయితే ఈ రోజున విజయనగరం జిల్లా టీము నా ముందుకు ఒక సమస్యను తీసుకొచ్చారు. అదేంటంటే విజయనగరం జిల్లాలో, ముఖ్యంగా విజయనగరం టౌన్ లో గానీ చుట్టుపక్కల గానీ విస్తృతంగా విచ్చలవిడిగా నడుస్తున్నటువంటి మట్కా లేదా సట్టా వ్యాపారం. ఇది చట్ట విరుద్ధం. ఏపీ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1974 ప్రకారం ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇక పేదవాళ్లు తాము సంపాదించినటువంటి డబ్బుని దీనిలో ఎంత విస్తృతంగా పోగొట్టుకుంటున్నారు అని అంటే, రోజుకి 10 లక్షల బిజినెస్ అవుతుంది. అంటే నెలకి సుమారు 3 కోట్లు, సంవత్సరానికి 36 కోట్లు పేదల డబ్బు అక్రమంగా పోతుంది. దీనివల్ల ప్రభుత్వానికి నయా పైసా ఆదాయం లేకపోగా ఈ డబ్బంతా కూడా హవాలా ద్వారా దీన్ని నిర్వహించేటువంటి వ్యక్తులు, వాళ్ళెవరో కూడా నాకు తెలుసు. వాళ్ళకి ఎవరు సహకరిస్తున్నారో నాకు తెలుసు. కొంత కాల్ డేటా, ఫోన్ రికార్డులు, ఎవిడెన్సెస్ అన్ని కూడా ఉన్నాయి. అయితే మనం ఎప్పుడూ కూడా సమస్యను పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇస్తాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. కాబట్టి నేను ఇమ్మీడియట్ గా చెప్తున్నాను, ఇమ్మీడియట్ గా మీరు ఈ మట్కాని విజయనగరం జిల్లాలో తక్షణం ఆపకపోతే నేను వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంటుంది ఇమ్మీడియట్ గా. అలానే మా కార్యకర్తలే ఈ చట్ట విరుద్ధమైన కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రత్యక్ష కార్యాచరణకి మేము దిగాల్సి ఉంటుంది. కాబట్టి తక్షణం దీన్ని మూసివేయండి. ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి, పెద్ద పెద్ద అధికారుల పేర్లు చెప్పి ధైర్యంగా ఈ దందాన్ని అక్కడ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ మట్కాని దీనికి ఏ స్టేట్ లాటరీతో కానీ దేంతో కానీ సంబంధం లేదు. ఒక చీటీ ఇస్తాడు, ఆ చీటీకి నెంబర్ తగిలితే తగిలిందని చెప్పి డబ్బులు ఇస్తాడు. దీనికి కేరళ లాటరీని, బెంగాల్ లాటరీని వీటిని మోడల్స్గా చూపిస్తున్నారు, కానీ ఆ రాష్ట్రాల లాటరీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆ నెంబర్లు మ్యాచ్ చేసుకోవటం కోసం దాన్ని చూపిస్తుంది. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. తక్షణం దీన్ని ఆపండి, లేకపోతే మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. జై భీమ్, జై హింద్.